హలో ఫ్రెండ్స్, మన ఏ భాయ్ నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూస్తుంటే భయ్య నాకు మరో మంచు విష్ణు కనబడుతున్నారు భయ్య. మన మంచు విష్ణు అలాగే స్టేజ్ మీదకి వచ్చి ప్రొమోషనల్ ఈవెంట్లో ఏం మాట్లాడినా సరే ట్రోల్ అయిపోతాడు, ట్రెండ్ అయిపోతాడు. ఏం మాట్లాడినా సరే మనకు కామెడీగా అనిపిస్తుంది. అదేవిధంగా మన ఐకాన్ బాబు కూడా భయ్య ఏం మాట్లాడినా కామెడీగా అనిపిస్తుంది భయ్య. ఇక మెయిన్ మ్యాటర్ ఏంటంటే రావు రమేష్ మెయిన్ లీడ్గా ఒక కొత్త చిత్రం వస్తుంది. దానికి ప్రొడ్యూసర్స్ ఎవరంటే సుకుమార్ వాళ్ళ మిస్సెస్ అనమాట. మరి సుకుమార్కి శిష్యుడిగా మన భాయ్ ఉంటాడు కాబట్టి ఆ విధంగా భాయ్తో ప్రమోషన్ చేస్తే సినిమాకి హైప్ వస్తుందని సుకుమార్ అయితే తీసుకొచ్చాడు భయ్య. హైప్ కూడా వాటి ఉంచి ఇంకా హైప్ పడిపోయే అవకాశం అనిపిస్తుంది నాకైతే. చూసి వాళ్ళు కూడా చూడటం మానేస్తారు భాయ్ మాటలుంటే. అసలు భాయ్ ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు భయ్య. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ అంత కాకపోయినా రిషబ్ శెట్టి అలాగే నిఖిల్ ఏ విధంగా పాన్ ఇండియా సినిమాతో ఒక హిట్ రావడం వల్ల పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారో అదేవిధంగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. మరి పుష్ప మూవీ తెలుగులో ఫ్లాప్ అయినా సరే బాలీవుడ్లో హిట్ అవడం వల్ల ఓ మోస్తరుగా ఈ విధంగా మేనేజర్స్తో నేషనల్ అవార్డు విన్నింగ్తో ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. మరి ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి, ఫ్యాన్స్ని కలుపుకుంటూ పోవాలి, కానీ గెలుక్కుంటూ వెళ్ళకూడదు భయ్య. మన ఎలక్షన్స్ టైంలో ఏమో మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నాడు భయ్య. అసలు అల్లు అర్జున్కి బ్యాక్ బోన్ అంటే మెగా ఫ్యామిలీయే. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే భయ్య రీజనల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహేష్ బాబుకి ఒక పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ బేస్లో 5% కూడా అల్లు అర్జున్కి ఉండదు భయ్య. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇంకా ప్యాన్ ఇండియా లెవెల్లో చెప్పుకోవాలంటే పుష్ప ఏదో అడ్డుమారు గుడ్లో ఆడేసింది. పుష్ప 2 దింపితే కదా ఇతనికి ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసేది. ఒకవేళ పుష్ప 2 గట్టిగా ఆడినా భయ్య అది పుష్పగాడి వల్ల ఆడుతుంది తప్ప అల్లు అర్జున్ వల్ల ఆడుతుంది. అదనమాట మ్యాటర్. రేపొద్దుట టికెట్ తెగితే పుష్పగాడి కోసం తెగితే తప్ప అల్లు అర్జున్ కోసం తెగదనమాట. అల్లు అర్జున్ ఏంటో ఇంకా పాన్ ఇండియా జనాలకి, పాన్ ఇండియా ఫ్యాన్స్కి తెలియదు. అలాగే అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే లాంగ్ రన్లో కలెక్షన్స్ వస్తాయి తప్ప డే వన్ రికార్డు పెట్టే సత్తా అయితే లేదు. మొన్నటి వరకు 50 కోట్ల డే వన్ రికార్డు కూడా అల్లు అర్జున్కి లేదు భయ్య, పుష్ప వచ్చే వరకు కూడా. అదనమాట మ్యాటర్. అంటే బ్యాక్ బోను కోర్ ఫ్యాన్స్ లేరనమాట. ఫ్లాప్ అయినా హిట్ అయినా చూసేవాళ్ళు లేరు అల్లు అర్జున్కి. ఫ్యాక్ట్ ఇది. సినిమా హిట్ అయితే చూసేవాళ్ళు మూవీ లవర్స్ భయ్య, హీరో లవర్స్ కాదు. కానీ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా చూసేవాళ్ళు ఉంటారు, బ్యానర్లు కట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కోర్ ఫ్యాన్స్ అనమాట. ఆ కోర్ ఫ్యాన్స్ అనేది ఉండాలి. అల్లు అర్జున్ ఏదో నా అల్లు ఆర్మీ లేకపోతే ఫ్యాన్స్ కోసమే నేను ఉన్నానంటూ ఓదర కొడుతున్నాడు, కానీ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అల్లు అర్జున్కి స్టార్ హీరోలకి A1 హీరోలకి ఉన్నంత అయితే లేదు. టైర్ 1 హీరోలకు ఉన్నంత కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అల్లు అర్జున్కి లేదు భయ్య. ఇది మాత్రం నా ఉద్దేశం. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను భయ్య, ప్రతి సినిమా చూస్తూ ఉంటాను. అల్లు అర్జున్కి ఫస్ట్ డే టికెట్ తెగాలంటే, ఫ్లాప్ టాక్ వచ్చినా సరే సినిమా టికెట్ తెగాలంటే ఒక మెగా అభిమానికి వస్తేనే తెగుతుంది తప్ప సెపరేట్గా అల్లు అర్జున్ అభిమానికి వస్తే తెగే టికెట్లు చాలా తక్కువ అనమాట. అది నా మై పాయింట్. అయితే నిన్న అల్లు అర్జున్ చాలా కాంట్రవర్షియల్ కామెంట్లు చేశాడు భయ్య. ఆ కామెంట్స్ ఏంటంటే భయ్య, నేను ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను అనే విధంగా కామెంట్ చేశాడు. దానివల్ల మెగా ఫ్యాన్స్లో మళ్ళీ పెట్రోల్ అంటుకుందనమాట. ఇక అదే ఈవెంట్లో అల్లు అర్జున్ ఇంకో మాట అన్నాడు భయ్య. ఆ మాట వింటే నాకు చాలా కామెడీగా అనిపించింది. అదేమిటంటే హీరోని చూసి ఫ్యాన్స్ వస్తారు, కానీ నేను ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అని అల్లు అర్జున్ అన్నాడు భయ్య. అల్లు అర్జున్కి అయితే సెపరేట్గా ఫ్యాన్స్ లేరు. గంగోత్రి రావాలి, తర్వాత ఆర్య రావాలి, ఇవన్నీ హిట్ అవ్వాలి, దేశముద్రు రావాలి, అప్పుడు ఫ్యాన్స్ అనేది వస్తారు. పోనీ వారి తాత అల్లు రామలింగయ్య గారికి ఏమైనా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయనకి లేరు. మరి ఏ ఫ్యాన్స్ని చూసి ఇతని హీరో అయ్యాడు అల్లు అర్జున్? చిరంజీవి గారి ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాడా? అయ్య బాబోయ్, వీళ్ళిద్దరికీ ఎంత ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో, వీళ్ళలో 1% అయినా నాకు ఫ్యాన్స్ రారా అని హీరో అయ్యాడో నాకైతే అర్థమవుతుంది భయ్య. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చిరంజీవి గారు లేకపోతే నేను లేను అనే విధంగా అల్లు అర్జున్ గారి మాటలు అనేవి ఉండేవి. నేనైతే బేసిక్గా మెగా ఫ్యామిలీకి అభిమాని కాదు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఇప్పుడు ప్లేట్ తిప్పారా అనే ఫీలింగ్ నాకైతే వస్తుంది భయ్య. అందుకని ఈ వీడియోనే చేశాను అనమాట. నాకైతే అల్లు అర్జున్ ఎదగనని చెప్పు మెగా ఫ్యామిలీని పట్టుకుని చిరంజీవి గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటూ, ఎదిగిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్లేట్ తిప్పాడేమో అనిపిస్తుంది. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య.